వినే ఓపిక నీకుందా? చెప్పే ఓపిక నాకుంది. గుద్దల దమ్మున్నోడు కష్టపడి బతకాలి అంటావు. కానీ ఇంత గుద్దల దమ్ముండి ఏం లాభం మామ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతే. కడుపు చేసిన అమ్మాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ కష్టాలు ఎన్ని పెట్టినా ఏది పెట్టినా కూడా అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కష్టపడి చదువుకున్నది, గవర్నమెంట్ జాబ్ కొట్టింది. తను ఇప్పుడు ఒక బాబుతో ఉన్నది. బాబు పేరు కూడా రాజు అని పెట్టుకుంది. ఎందుకంటే లవ్ చేసింది కదా ట్రూగా. మన అబ్బాయిలం కదా, మనకేముంటుంది, గాలికి ఏరియే వెదవల్ల మనం. అలా ఇక వదిలేసింది, అయిపోయింది. ఆ అబ్బాయి ఎందుకు వదిలేశాడా అని మెయిన్ రీజన్ చెప్పాలి అంటే, తను తన మామ కూతుర్ని చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ మామ కూతురికి వేరే వంతో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ మామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. 5-6 నెలలు బాగానే ఉన్నారు. దాని తర్వాత ఆ మామ కూతురు వేరేని ఇంటికి పిలుచుకొచ్చింది. ఇక వీడిని కొట్టింది, వీడి దెబ్బ తాకింది నెత్తిపైన. ఇక వీడిని ఇంట్లో నుంచి బయటికి తప్పించింది. వీడి గతం మర్చిపోయిండు. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన అమ్మాయి రోడ్డుపై అలా కారులో వెళ్తుంటే వీడిని చూసిందనమాట. వీడిని చూసి గుర్తుపట్టి ఏమైందని చెప్పేసి మంచిగా కటింగ్ బొట్టింగ్ మొత్తం తీపిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడ తెచ్చిన విషయం ఏంటంటే, బ్రెయిన్లో ఏదో రక్తం అనేది జామ్ అయిపోయింది. అంతలో ఇక హాస్పిటల్లో చూపించేసి ఇక క్యూర్ అయిపోయింది, మంచిగా. ఆరామ్సే స్టోరీ సాగుతుంటే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు అనమాట, నేను నిన్ను ఎంత చీకొట్టినా కూడా నువ్వు నన్ను ఇంకా ఎందుకు ఇలా కావాలనుకుంటున్నావు, ఇంకా నన్ను ఎందుకు ఇంత బాగు చేస్తున్నావు అని. అప్పుడు తను అంటది, అమ్మలా ప్రేమించా నేను, అందుకే దూరం చేసుకోలేకపోతాను అంటది. అప్పుడు ఆ అబ్బాయి తన కాళ్ళపై పడి ఏడుస్తూ ఇలా అంటాడు, సత్యదాకా నీకు తోడుంటా, కానీ ఇప్పుడు మాత్రం నన్ను కాపాడుకోండి.